సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చూస్తున్నారు కదా, ఐబొమ్మ. ప్రజెంట్ సెన్సేషనల్ టాపిక్. అయితే మనకు ఐబొమ్మ అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకు తెలియదులే, ఈరోజు రేపట్లో మనకు జావా, పైథాన్ లాంటి లాంగ్వేజ్ లాంటి నేర్చుకునే దానిపైన ఇంట్రెస్ట్ కన్నా మనకు ఇట్లా అన్అఫీషియల్ సైట్స్ పైన మనకు ఎక్కువ అవగాహన కానీ ఇంట్రెస్ట్ కానీ మనం చూపిస్తూ ఉంటాము. హ్యూమన్ సైకాలజీ అనమాట అది. అయితే ఐబొమ్మ ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్తున్నా, మ్యాక్సిమం ఉండరు. 90% ఐబొమ్మ అంటే తెలిసిన వాళ్ళే ఉంటారు. ఆ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఐబొమ్మ అంటే ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ ఏంటంటే మూవీస్, మెయిన్ అయితే మూవీస్, అంతకంటే మించి ఏదో ఇంకా ఉన్నాయంటారు. ప్రాపర్గా మనం దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. మ్యాక్సిమం అయితే అందరూ ఐబొమ్మ యూజ్ చేసేది మూవీస్ కోసం. అయితే మూవీస్ కోసం అంటే మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎలాగైతే యూజ్ అవుతున్నాయో దీన్ని అట్లా యూజ్ చేస్తున్నారనమాట. అయితే ఎవరైతే వెబ్సైట్ లాంచ్ చేశారో దాని వెనకాల ఇంకా చాలా నెట్వర్కే ఉంది అని మనము రీసెంట్గా న్యూస్ వింటున్నాం. ఇంకా దాంట్లో ఇంకొన్ని విషయాలు మనం వివరంగా మాట్లాడుకుందాం. అయితే ఇది ఐబొమ్మ అనే ఒక సైటు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ కానీ, రీసెంట్ అంటే ఈరోజు మార్నింగ్ రిలీజ్ అయితే ఆఫ్టర్నూన్ సెకండ్ షో వరకు మనకు ఐబొమ్మలో రిలీజ్ చేసేస్తున్నారు.